నేను కర్నాటి రామ్మోహన్ రావు. నా మొదటి నియామకం లెక్చరర్గా ఇదే కాలేజీలో 1973లో జరిగింది. జువాలజీ లెక్చరర్గా 77 వరకు ఇదే కాలేజీలో జువాలజీ లెక్చరర్గా పనిచేశాను. తర్వాత మళ్ళీ 84 నుంచి 90 వరకు ఇక్కడ లెక్చరర్గా పనిచేశాను. ఆ పీరియడ్లోనే 87 నుంచి 90 వరకు 3 సంవత్సరాలు ప్రిన్సిపాల్గాను, ఆ తర్వాత 2000 నుంచి 2005 వరకు మరొకసారి ప్రిన్సిపాల్గాను ఈ సంస్థలో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. మొత్తం ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్ కంటే కూడా మధిర ప్రాంతం అనేది ఎడ్యుకేషన్లో అసలు మాట్లాడితే తెలంగాణ మొత్తంలోనూ ట్విన్ సిటీస్ తర్వాత, వరంగల్ తర్వాత విద్యాపరమైన విషయాలలో, విద్యారంగంలో, అక్షరాస్యతలో ముందున్నటువంటి ప్రాంతం మధిర ప్రాంతం. దీనికి కారణం మధిర కృష్ణా జిల్లాను ఆనుకొని ఉండటం, అలాగే సర్కారు జిల్లాలన్నీ బ్రిటిష్ గవర్నమెంట్ కింద వాళ్ళ పరిపాలనలో ఉండటం, వాళ్ళ ఆంగ్ల మాధ్యమ విద్యలో, ఆధునిక విద్యలో ముందుండటం, దాని ప్రభావం మధిర మీద కూడా పడింది. అందుకని మధిర ప్రాంత ప్రజలందరూ కూడా విద్యారంగంలో ముందుకు దూసుకు వెళ్ళేటువంటి ఒక కల్చర్ ఈ మధిర ప్రాంతంలో పడింది. దాని పర్యవసానమే మధిర కళాశాల నుంచి ఆణిముత్యాల లాంటి విద్యార్థులు మన సమాజంలో వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాన్ని చేరుకోగలిగారు. అలాంటి వారసత్వం ఈ కళాశాలకు ఉంది. ముఖ్యంగా ఈ కాలేజీలో ఆ రోజుల్లో పనిచేసినటువంటి లెక్చరర్స్ అందరూ వారి అంకిత భావం, అలాగే మధిరలో స్థానికంగా ఉండి నిరంతరం విద్య సంబంధించిన విషయాల్లో పిల్లల మీద పర్యవేక్షణ, అది కేవలం పాఠ్యాంశాలే కాకుండా వ్యక్తిగత క్యారెక్టర్ నిర్మాణంలో, వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా నిరంతరం పిల్లలకి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ వాళ్ళు సన్మార్గంలో నడిచేలాగా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఆన్ క్యాంపస్ పేరెంట్స్ లాగా అప్పటి లెక్చరర్స్ పనిచేశారు. అటువంటి వాతావరణం ఈ సంస్థలో ఉండేది. ఆ వాతావరణం నిరంతరాయంగా 50 ఏళ్ళు కొనసాగిందంటే మధిర ప్రాంత ప్రజల యొక్క సంస్కారం, విద్య పట్ల ఉండే వాళ్ళకి ఆసక్తి, ఇక్కడ పనిచేసే వ్యక్తుల యొక్క అంకిత భావం, ఇవన్నీ దీనికి కారణాలు. అలాగే ఈ సంస్థ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే ఆది నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం మెరికల్ లాంటి పిల్లల్ని సమాజంలోకి పంపిస్తున్నాము. వాళ్ళంతా ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, మానవ సమాజానికి సంబంధించినటువంటి ఏ రంగంలోనైనా మధిర ప్రాంత పిల్లలు ఖచ్చితంగా ఆ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొని ఆదర్శప్రాయమైనటువంటి జీవితాలను గడుపుతున్నారు. ఉదాహరణకి మొన్న పాకిస్తాన్తో జరిగినటువంటి ఘర్షణలో భారతదేశ రక్షణకు ఉపయోగపడినటువంటి ఆకాశ్ మిసైల్ని తయారు చేసిన ఆ ప్రాజెక్టులో పనిచేసింది మధిర కాలేజీ స్టూడెంట్ డాక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి. ఈ కాలేజీలో ఎంపీసీ చదువుకొని ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేసి డిఆర్డిఓలో సైంటిస్ట్గా జాయిన్ అయ్యి అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసి రాకెట్ టెక్నాలజీలో ఆకాశ్ మిసైల్ని సృష్టించినటువంటి రూపశిల్పి ఈ కాలేజీ ప్రోడక్ట్ అంటే మా అందరికీ గర్వం. అలాగే మహారాష్ట్రలోని పర్బనీలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసింది కూడా ఈ కాలేజీ విద్యార్థే. ఆయన బి వెంకటేశ్వర్లు గారు. ఆయన ఎంఎస్సి ఏజీ చేసిన తర్వాత సైంటిస్ట్గాను, అక్కడ అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపాల్గాను, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గాను, ఆ తర్వాత మన మెట్ట ప్రాంత పంటల మీద రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడే క్రీడా సంస్థలో డైరెక్టర్గాను, సీనియర్ సైంటిస్ట్గాను, ఇలా రకరకాల హోదాల్లో ఆయన వ్యవసాయ రంగంలో తనదైన ముద్రని మధిర ప్రాంతానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆనాటి విద్యార్థిగా అందరికీ ఫోకస్ అయ్యారు. అలాగే ఇవాళ పోషక విలువల గురించి, శరీర ఆరోగ్యానికి కావాల్సినటువంటి మందుల కంటే కూడా ఆహారం ద్వారానే సాధ్యమని చెప్పేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో అడిషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ అర్లప్ప సైంటిస్ట్ ఉన్నాడు, జీ గ్రేడ్ సైంటిస్ట్ అర్లప్ప గారు ఈ కాలేజీ ప్రోడక్టే. అలాగే ప్రొఫెసర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్గా ఇరిగేషన్లోను, విద్యుత్ రంగంలోనూ పనిచేసినటువంటి మాగంటి కృష్ణారావు గారు, ఒంగూరి మోహన్ రావు గారు ఈ ప్రాంతపు ఈ కాలేజీ స్టూడెంట్సే. అలాగే డాక్టర్లు ఎంతోమంది, ప్రతి బ్యాచ్లోనూ ఎంబీబీఎస్కి సెలెక్ట్ అయినటువంటి పిల్లలు ఈ మధిర చుట్టుపట్ల వివిధ రంగాల్లో, వివిధ వైద్య కళాశాలలో డాక్టర్లుగా వారి సేవలు అందిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాసిరెడ్డి సతీష్, అలాగే ఏలూరు దగ్గర ఉన్నటువంటి బాలా ప్రకాష్,
డాక్టర్ ఉషా, డాక్టర్ సమత, ఇలా లెక్క పెట్టుకుంటే ఒక 50-60 మంది డాక్టర్లు తేలుతారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మధుర కళాశాల అనేది అత్యుత్తమమైనటువంటి విద్యార్థులను తీర్చిదిద్ది ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి విద్యార్థులను సమాజానికి అందించినటువంటి సంస్థ. అలాగే ఈ ప్రాంతంలో విద్యని వివిధ కారణాల వల్ల ఆపు చేసి వ్యవసాయ రంగంలో స్థిరపడిన రైతులు కూడా ఆయా గ్రామాలలో ఆదర్శ రైతులుగా మనకింత తిండి పెట్టే వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దినటువంటి నిష్ణాతులైన రైతులుగా ఈ కాలేజీ నుంచి వెళ్ళిన పిల్లలే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నారు. అలాగే రాజకీయ నాయకులుగా ఉన్నప్పటికీ కూడా, రాజకీయాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా ప్రజెంట్ రాజకీయాల యొక్క జాడ్యాలేవి అంటకుండా నీతి నిజాయితీతోటి ముక్కుసూటిగా అంకితభావంతో పనిచేసే రాజకీయ నాయకులుగా ఈ కాలేజీలో చదివినటువంటి పిల్లలు నాటి నుంచి నేటి వరకు ఆ నిజాయితీతో కూడిన వ్యక్తిత్వాలు నిర్మించుకొని ఆదర్శప్రాయంగా జీవితాలు గడుపుతూ ఉన్నారు. అటువంటి వారసత్వం కలిగినటువంటి ఈ కళాశాల ఇవాళ 56 సంవత్సరాలు నేటితో పూర్తవుతున్నాయి. 50 ఏళ్ళు అప్పుడే మేము చేయాల్సి ఉండే, కరోనా వల్ల దాన్ని ఆలస్యమైంది. కరోనా వెళ్ళిన తర్వాత మళ్ళీ రీగ్రూప్ అయ్యి ఈ ప్రోగ్రాం టేకప్ చేసాం. దీన్ని అందరికీ జీవితాల్లో జీవితాంతం గుర్తుండిపోయే రీతిలో దీన్ని అత్యద్భుతంగా ఈ స్వర్ణోత్సవ మహాసభల్ని జడపటానికి మేమంతా, మా పూర్వ విద్యార్థులు మేమందరం పూనుకున్నాం. దాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తామనేటువంటి నమ్మకం ఆ పూర్వ విద్యార్థులందరూ కలిగించారు ఆర్గనైజేషన్కి. ఒక్కొక్కరు ఎక్కడున్న వేలల్లో లక్షల్లో డొనేషన్లు ఇస్తూ దాదాపు 15-20 లక్షల ఖర్చుతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, అవిశ్రాంతంగా వర్క్ చేస్తూ నిర్విఘ్నంగా, ఆదర్శప్రాయంగా, అందంగా, అందరికీ ఆకర్షణీయంగా, జీవితాంతం గుర్తుండేలాగా, మధుర పట్టణానికే గుర్తుండిపోయేలా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఈ గ్రౌండ్లో మేము ఈ వీరికి స్వేచ్ఛ టీవీ వారితో ముచ్చటించే అవకాశం నాకు కల్పించారు. ఈ రేపు వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండొచ్చినా, ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే రీతిలో మనం ప్రత్యేకమైనటువంటి టెంట్ ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఎటువంటి విఘ్నం జరగకుండా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఏ వాతావరణంలోనైనా మా ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా మొదటి నుంచి చివరి దాకా, ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30-6 దాకా నిర్విఘ్నంగా సాగేలాగా మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా పాత కళాశాలని ఒక నూతన రూపానికి ఇవాళ పాత ఒకప్పుడు ఎలా ఉందో కొత్త బిల్డింగ్ లాగా మార్చాం. వీటిని పైన ఉన్నటువంటి ఆకు అలాలు, చెత్త చెదారం ఏమైనా తీసేసి సున్నాలు కొట్టి రంగులు వేసి మళ్ళీ మేము పనిచేసిన రోజుల్లో ఉన్నటువంటి రూపాన్ని ఈ కళాశాలకు తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంటు ఆయా క్లాస్ రూమ్లోకి వెళ్ళి తాను ఇంటర్మీడియట్లో చదువుకున్నటువంటి అనుభూతిని రేపు ఆస్వాదిస్తారు. వాళ్ళు మనసులో ఉన్నవన్నీ మనసు విప్పి మాట్లాడుకుంటారు. తోటి మిత్రులతో, ఆనాటి లెక్చరర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ యొక్క జీవితాలని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ కౌమార దశకు వెళ్ళిపోతారు. అలాంటి అవకాశం ఈ స్వర్ణోత్సవ సభలు మా విద్యార్థులకు, అలాగే ఎలా నిర్వహించాలి సమావేశాలను కానీ సంస్థలను కానీ ఎలా నిర్వహించుకోవాలనే దానికి ఎగ్జాంపుల్గా మిగతా వారు చూసి నేర్చుకునే రీతిలో అందరికీ ఆదర్శప్రాయంగా దీన్ని నిర్వహిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి మేమందరం కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగానే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వేచ్ఛ టీవీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.